18% జిఎస్టీ బొక్క. ఎర్లీ మార్నింగ్ ఒక మంచి సన్ రైజ్ చూసి చాలా రోజులు అయింది. అందుకని వాళ్ళు నేను పద్మనాభం వెళ్తున్న దారిలోనే సన్ రైజ్ అయిపోయింది. కానీ విజువల్స్ అయితే పద్మనాభం దగ్గర టెంపుల్ దగ్గర అయితే నెక్స్ట్ లెవెల్. ఆ మేఘాలు డౌన్ ఫాల్ అవుతూ మైండ్ బ్లోయింగ్, నో వర్డ్స్ అనమాట. ఇప్పుడే ఇలా ఉందంటే చలికాలంలో అసలు విజువల్స్ ని ఊహించుకోండి ఎట్లా ఉండబోతుందో. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయ్యింది. కానీ ఈ మేఘాలు, ఈ మబ్బు, ఆ మంచు అక్కడ ఎంత ఉందంటే అసలు చూస్తున్నారు కదా వీడియోలో, నేను చెప్పలేను. ఆ పక్కన ఇంకా వాటర్ కూడా ఫ్లో అవుతూ నెక్స్ట్ లెవెల్ వ్యూ అన్నమాట. అలాగే 600 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ అది. నేను ఈ టెంపుల్ కి ఆల్మోస్ట్ 2 months నుంచి వద్దాం అనుకుంటున్నా అలాగా డిలే అయితే వచ్చింది. అంటారు కదా దేనికైనా ప్రాప్తం ఉండాలని. మనకి ఆ ప్రాప్తం ఈ రోజు కలిగింది. కానీ ఈ రోజు రావడం వల్ల మన ప్లస్ పాయింట్ ఏడో తెలుసా, మన లక్ కూడా. ఇవాళ మబ్బులు బాగా వేసినాయి. ముందంతా వర్షాలు పడి మొత్తం ఏమీ లేదు. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు టెంపుల్ అయితే ఓపెన్ లేదు. మేము వెళ్ళే టైంకి పూజారి గారు అయితే అక్కడ లేరు. మాకైతే దర్శనం అవ్వలే ఈ రోజు. ఏం పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాం. అలాగే ఆ చుట్టుపక్కల వ్యూస్ ఉన్నాయి భయ్యా, మైండ్ పోతుంది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఇదన్నట్టు ఉంటది. ఆ చుట్టుపక్కల అంతా గ్రీనరీతో, ఒక్కొక్క వాటర్ ఫ్లో అవుతూ, ఒక మంచి వాటర్ గ్రీనరీ చెప్పలేం భయ్యా. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే బాయ్. 18% జిఎస్టీ బొక్క. ఇదిగో తినమ్మా. నేను ఈ ఒక్క రోడ్డు చూపించే తిట్టట్లేదు. ఇటు సైడ్ ఈ రోడ్లన్నీ ఇంతే గలీజ్గా ఉన్నాయి.